మధుర గొడవల సమయంలో అల్లరి ముక్క ఒక ఎస్పీని అంత తేలిగ్గా ఎలా చంపగలిగింది? ఆయన చుట్టూ ఉండే పోలీస్ అధికారులు ఏమయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంటే భయంకరమైన నిజాలు వెలుగుతూస్తాయి. పోలీసుల అసమర్థత బయటపడింది. ఉత్తరప్రదేశ్ మధురలోని జవహర్బాగ్ పార్క్ గురువారం సాయంత్రం రణరంగమైంది. కబ్జాదారుల నుంచి పార్క్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన అధికారులపై అల్లరి ముక్కలు తిరగబడ్డాయి. మారణాయుధాలతో దాడి మొదలుపెట్టేసరికి పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో మొత్తం 24 మంది చనిపోగా వారిలో ఎస్పీ ముకుల్ ద్వివేది ఉన్నారు. చుట్టూ పోలీస్ అధికారులు, గన్మెన్ సెక్యూరిటీ ఉండే ఎస్పీని అల్లరి ముక్క లోపలికి లాక్కెళ్లి మరీ ఎలా చంపగలిగిందని దర్యాప్తు చేస్తే భయంకరమైన విషయం తెలిసింది. వాళ్లంతా మామూలు ఆక్రమణదారులేననుకుంటూ పోలీసులు అక్కడికి వెళ్లారు. కానీ ఊహించని పరిణామం ఎదురైంది. ఆక్రమణదారులు ఆయుధాలతో తిరగబడేసరికి ఎస్పీ చుట్టూ ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పారిపోయారు. ఆ టైంలో ద్వివేది దగ్గర 8 మంది అధికారులు ఉన్నారు. వాళ్లలో పరా ఎస్హెచ్ఓ సంతోష్ యాదవ్ మాత్రమే ఎస్పీని కాపాడే ప్రయత్నం చేశారు. మిగతా వాళ్లంతా ఎటువాళ్లు అటే పారిపోవడంతో ఆక్రమణదారులు ద్వివేదిని తేలిగ్గా చంపగలిగారు. పారిపోయిన పోలీసులపై విచారణ మొదలైంది. మధురలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అయినా జాగ్రత్త కోసం ఆంక్షల్ని కొనసాగిస్తున్నారు అధికారులు. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయం మొదలైంది. ఘర్షణలు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సీరియస్ గా తీసుకోవడం లేదని ఆరోపించారు మాజీ సీఎం మాయావతి. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారామె. ఘర్షణలు జరిగిన జవహర్బాగ్ ప్రాంతాన్ని సందర్శించబోయిన స్థానిక ఎంపీ హేమ్మాలిని కూడా అడ్డుకున్నారు పోలీసులు. ఆమె అక్కడికి వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుందని, పైగా కూంబింగ్ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతుందని చెప్పారు పోలీసులు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన ఎస్పీ ఇంటిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.